పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని దర్శి ఎస్ఐ మురళి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో 18 సంవత్సరాల లోపు పిల్లలు విపరీతంగా బైకులు, కారుల్లో తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వటం వల్ల వారికి తెలిసి తెలియని డ్రైవింగ్ తో ప్రమాదాలకు గురవుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య కాలంలో దర్శిలో మైనర్ పిల్లలు అంటే 18 సంవత్సరాలు లోపల పిల్లలు విపరీతంగా మోటార్ సైకిల్ నడపడం, కార్లు నడపడం ఈ విధంగా చేస్తున్నారు. మేము దీని మీద ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఈ డ్రైవ్లో మాకు పట్టుబడుతున్నారు చాలామంది మైనర్ పిల్లలు, చిన్నపిల్లలు, లైసెన్స్ లేని పిల్లలు ఈ మోటార్ సైకిల్ మీద ఎక్కువ స్పీడ్తో పోతూ కనపడుతూ 3-4 ఎక్కించుకొని డేంజరస్ డ్రైవింగ్గా వెళ్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ నేను ఒకటే విన్నపం, మీరు దయచేసి మీ పిల్లలకి మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ ఇవ్వద్దు. వాడు లైసెన్స్ లేకుండా తెలిసి తెలియని డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ అవడం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం కానీ, లేకపోతే కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం కానీ, ఎదుటోళ్ళు ప్రాణాలు పోగొట్టడం కానీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరెవరూ కూడా చిన్నపిల్లలకి బైకులు కానీ కార్లు కానీ ఇవ్వద్దు. ఎవరైనా సరే మాకు పోలీసు వాళ్ళకి ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులకు కూడా మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం, కేసు కడతాం, కోర్టులో పెడతాం. చిన్నపిల్లల మీద, చదువుకునే పిల్లల మీద కేసులు అయితే అవి వారి భవిష్యత్తుని ప్రమాదం. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీరెవరు కూడా మైనర్కి బైకులు కానీ కార్లు కానీ ఇవ్వరని చెప్పి నేను ఆశిస్తున్నాను.